సెన్సస్ ఆఫ్ ఇండియా సెన్సస్ యాక్ట్ 1948 ప్రకారం కేంద్ర హోంశాఖ జనాభా లెక్కల కోసం 2027 నోటిఫికేషన్ను విడుదల చేసింది. భారత రిజిస్ట్రార్ జనరల్ మరియు సెన్సస్ కమిషనర్ మృత్యుంజయ కుమార్ నారాయణ పేరు మీద జనాభా లెక్కల నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ జనాభా లెక్కల సేకరణ కోసం 1961లో రిజిస్ట్రార్ జనరల్ మరియు సెన్సస్ కమిషన్ ఆఫ్ ఇండియాను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. జనాభా లెక్కల సేకరణ అనేది కేంద్ర జాబితాలోని అంశం. భారత రాజ్యాంగంలో 246వ ఆర్టికల్ 7వ షెడ్యూల్ జనాభా లెక్కల గురించి తెలుపుతుంది. భారతదేశంలో తొలిసారి జనాభా లెక్కలు 1872లో లార్డ్ మేయో కాలంలో జరిగాయి. ఇవి సమగ్రమైన లెక్కలు కావు. దీంతో పూర్తి స్థాయిలో జనాభా లెక్కలు 1881లో లార్డ్ రిప్పన్ కాలంలో జరిగాయి. 1881 నుండి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలను జరుపుతున్నారు. 1881 నుండి 1931 వరకు జనాభా లెక్కల్లో భాగంగా కులగణన కూడా చేపట్టేవారు. చివరిసారిగా 1931లో కులగణనను చేపట్టారు. అయితే స్వతంత్ర భారతదేశంలో తొలిసారి జనాభా లెక్కలు 1951లో జరిగాయి. ఈ జనాభా లెక్కల్లో కులగణన చేపట్టవద్దని అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ ఆదేశించాడు. కానీ ఎస్సీ ఎస్టీలను మాత్రం లెక్కించవచ్చని నిర్ణయించాడు. దీంతో అప్పటి నుండి ఎస్సీ ఎస్టీలను లెక్కిస్తున్నారు. 1872 నుండి 2011 వరకు 15 సార్లు జనాభా లెక్కలు జరిగాయి. 2027లో జరిగే జనాభా లెక్కలు 16వ జనాభా లెక్కలు. అదేవిధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత 8వ జనాభా లెక్కలు. కులగణన 1881 నుండి 1931 వరకు జనాభా లెక్కల్లో భాగంగా కులగణన కూడా చేపట్టేవారు. 1931లో చివరిసారిగా కులగణన జరిగింది. అయితే 1951లో స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలిసారి జనాభా లెక్కల సేకరణ జరిగింది. ఈ జనాభా లెక్కల్లో కులగణన చేపట్టవద్దని అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ నిర్ణయించాడు. కానీ ఎస్సీ ఎస్టీలను మాత్రం కులగణన చేపట్టవచ్చని ఆదేశించాడు. దీంతో 1951 నుండి జనాభా లెక్కల్లో ఎస్సీ ఎస్టీ జనాభా కూడా లెక్కిస్తున్నారు. అయితే 1961లో చేపట్టిన జనాభా లెక్కల్లో రాష్ట్రాలు సొంతంగా జనాభా లెక్కలు సేకరించి కులాల వారీగా లెక్కలు తీసుకోవచ్చని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. అయితే జాతీయ స్థాయిలో కులగణన చేయడానికి కేంద్రం నిరాకరించింది. కేంద్రం నిరాకరించడంతో రాష్ట్రాలే కులగణనను చేయడం స్టార్ట్ చేశాయి. ఆ విధంగా కులగణన చేసిన తొలి రాష్ట్రం బీహార్. 2023లో తొలిసారి కులగణన చేపట్టింది. కులగణన చేసిన రెండవ రాష్ట్రం ఏపీ. కులగణన చేసిన మూడవ రాష్ట్రం తెలంగాణ 2024 నవంబర్లో చేసింది. కులగణన అనేది రిజర్వేషన్ల యొక్క నిర్ణయానికి మరియు సామాజిక న్యాయం చేయడానికి ఉపయోగపడుతుంది. తెలంగాణ చేపట్టిన కులగణన ప్రకారం బీసీల యొక్క సంఖ్య నాన్ ముస్లిం బీసీలు 46%, ముస్లిం బీసీలు 10%, మొత్తం బీసీలు 56%, ఎస్సీలు 17%, ఎస్టీలు 10%, ముస్లింలు 12%, ఓసీలు 15%. జనగణన 2025 ఏప్రిల్న మోడీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ మీటింగ్లో జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా చేపట్టాలని నిర్ణయించారు.
దీని ప్రకారం 2027 మార్చి 1 నాటికి జనాభా లెక్కలను పూర్తి చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఈసారి జనాభా లెక్కలను పూర్తిగా డిజిటల్ ఫార్మాట్లో చేయనున్నారు. దీనికోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్ను రూపొందించారు. ఈ మొబైల్ యాప్ ద్వారా ప్రజలు సొంతంగా తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. జనాభా లెక్కలు అనేవి 2 దశల్లో జరుగుతాయి. తొలి దశలో ఇండ్ల నమోదు కార్యక్రమం, రెండవ దశలో జనాభా నమోదు కార్యక్రమం జరుగుతుంది. ప్రజల నుండి ఏ వివరాలు సేకరిస్తారో అనేది మాత్రం కేంద్రం ఇంకా వెల్లడించలేదు.